SN1 SN2 రియాక్షన్స్ అని అడుగుతాడు. సో యాక్చువల్గా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేస్తారు. అది SN1 SN2. SN1 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. SN1 అంటే యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. నన్ను ఈ క్వశ్చన్ కష్టంగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పడం ఏముండదు, నువ్వు చదవడమే, గుర్తుపట్టడమే. ఓకేనా? SN1 రియాక్షన్ అంటే యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అసలు ఇందులో రియాక్షన్స్ ఎలాగుంటాయంటే, ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక కాంపౌండ్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యూక్లియోఫిలిక్ కాన్సన్ట్రేషన్ మీద కాదు. ఇది రాయక్కర్లేదు నన్ను. ఎక్కడి నుంచి పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ రాయాల్సిన అవసరం లేదు, పక్కన వదిలే. రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, రియాక్షన్ ఎంత వేరంగా అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది నాన్న? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ SN1 రియాక్షన్ అనేది 2 స్టెప్పుల్లో వస్తుంది. ఫస్ట్ స్టెప్ని స్లో స్టెప్ అంటారు. దీన్నే కార్బోక్యాటైన్ వస్తుంది. ఇక్కడ వస్తుంది ఫస్ట్ స్టెప్లో ఏమొస్తుంది? కార్బోక్యాటైన్ వస్తుంది. ఈ స్టెప్ని స్లో స్టెప్ అంటారు. ఓకేనా? సరే చూద్దాం మరి. సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందా అంటే, న్యూక్లియోఫైల్ అనేది కార్బోక్యాటైన్ని ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. ఏటి అర్థం అవ్వట్లేదు సార్, చెప్తాను జాగ్రత్త. ఇక్కడ చూస్తే నీకు అర్థమైపోద్ది. ఫస్ట్ స్టెప్ ఏ స్టెప్ నాన్న? స్లో స్టెప్. అంతే కదా? నువ్వు నేర్చుకున్న మొదటి పాయింట్ ఏంటి? ఇది 2 స్టెప్లో వస్తుంది. ఫస్ట్ స్టెప్లో స్లో స్టెప్. ఇక్కడ ఏంటి వస్తుంది? కార్బోక్యాటైన్ వస్తుంది కదా, చూడు మరి. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ అయింది, ఆల్కైన్ హ్యాలైడ్ విడిపోయినాయి. ఇది స్లో రియాక్షన్. ఓకే, ఇక్కడ కార్బోక్యాటైన్ ఫామ్ అయింది. ఇక్కడ నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మెకానిజం ఇక్కడ. ఆల్కైల్ హ్యాలైడ్ అన్న 3 CH3లు ఉంటాయి. హ్యాలైడ్ అంటే Br. ఓకే, స్లో రియాక్షన్. ఇక్కడ Br సపరేట్ అయిపోయింది. ఇక్కడ C+, ఇక్కడ C Br ఇక్కడ 2 కలిసి ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉండిపోయాడు, ఒకటి బయటకు వెళ్ళిపోయాడు. దీన్నే కార్బోక్యాటైన్. ఈ కార్బోక్యాటైన్కి OH అనేది ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. ఆ పాయింట్ ఇక్కడ రాశాను నేను. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ యొక్క అర్థం తెలిసింది కదా. ఇన్ RDS రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. RDS అంటే ఏంటి? రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. ఈ స్టెప్లో ఒక మాలిక్యూల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అందుకే దీన్ని యూనిమాలిక్యులర్ అంటారు అన్నారు. సో ఇది రియాక్షన్ అన్న. RX OHతో రియాక్ట్ అయితే X పోయి OH ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్నే RX, R+ విడిపోయింది, X-. ఈ R+కి OH యాడ్ అయింది, అప్పుడు ROH. రివర్స్లో యాడ్ అయింది HR. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కదా, రెండు లాగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ యాడ్ అయింది అనుకో OH ఎలా వస్తుంది, బ్యాక్ సైడ్ అయితే HO ఎలా వస్తుంది. దీని మెకానిజం చూడు ఒకసారి. SN1 రియాక్షన్ దీని యొక్క అంటే ఇది ఎలా వస్తుంది అంటే, ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ ఇలా వస్తుంది నాన్న. ఇలాగుంటుంది ఈక్వేషన్. సో దీన్నే ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ అంటారా. అవన్నీ మీకు అనవసరం, పక్కన పడి. స్టెప్ 1 రియాక్షన్, స్లో రియాక్షన్. ఈ మొక్క ఎలా విడిపోయింది, వీడొక్కంచి వెళ్ళిపోయారు. ఈ మిగిలిపోయిన ఈ C+కి OH అనేది ముందు నుంచి అటాచ్ అయిపోయింది, వెనక నుంచి అటాచ్ అయిపోయింది. ముందు నుంచి అటాచ్ అయితే ఇలాగ వస్తుంది, వెనక నుంచి అటాచ్ అయితే ఇలాగ వస్తుంది. ఈ OH మారుతుంది. ముందు నుంచి అటాచ్ అయితే ముందుకు ఉంటుంది, వెనక నుంచి అటాచ్ అయితే వెనక్కి ఉంటుంది. ఇటుపక్క OH అని రాయకూడదు, HO అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? దీని యొక్క స్టీరియో కెమిస్ట్రీ అంటే ఏంటి లేదన్న. ఇప్పుడు మనం ఏంటి మాట్లాడామో మరలా అదే మాట్లాడతాం. చూడు, వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ SN1 రియాక్షన్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోక్యాటైన్. కార్బోక్యాటైన్ ఫార్మ్ చేస్తుందని ముందు మాట్లాడామా లేదా? అదే పాయింట్ మళ్ళీ రాసే. యాజ్ ఇంటర్మీడియట్ ఇందులో కార్బోక్యాటైన్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పాడు. ముందు నేర్చుకున్న పాయింట్నే మరలా రాస్తాను. ఇట్ క్యాన్ బి అటాక్డ్ బై న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ అటాక్ చేస్తుంది ఎక్కడి నుంచి? ఫ్రంట్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. చూడు, సెకండ్ స్టెప్లో ఫ్రంట్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. అదే పాయింట్ మరలా రాసాం. స్టీరియో కెమిస్ట్రీ అంటే కొత్తగా ఎక్కడి నుంచి తేవక్కర్లేదు, నువ్వు చదివిన పాయింటే మళ్ళీ రాసేతావు. దస్ దేర్ ఈజ్ ఈక్వల్ పాసిబిలిటీ. సో ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయినా అవ్వచ్చు, ఇది బ్యాక్ సైడ్ అటాక్ నాన్న, ఇది ఫ్రంట్ సైడ్ అటాక్ నాన్న. సార్ అక్కడ CH3 రాశారు సార్, నువ్వు అలాగ రాసినా ఇలాగ రాసినా ఈక్వేషన్ ఒకటే. చూడు ఇక్కడ ఈక్వేషన్ ఇలాగుందా, ఇదే ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ రాశాను, నో ప్రాబ్లం. ఇక్కడ నేను కొత్తగా ఇంకొక ఈక్వేషన్ తీసుకుని రాశాను, మీరు కన్ఫ్యూజ్ అయితే అదే ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ రాశాను, నో ఇష్యూ. ఓకేనా? ఈక్వల్ పాసిబిలిటీ. చూడు, సరి సమానంగా ఇదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు. 50-50 అనమాట, 50% ఛాన్సులు.
దాన్ని ఈక్వల్ పాసిబిలిటీ అంటారు. అదే రాశాను, ఈక్వల్ పాసిబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ 2 ఐసోమర్స్ ఇఫ్ ఆల్ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. ఇచ్చిన 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనుకో, ఇప్పుడు డిఫరెంట్ దీనికోసం మాత్రమే ఈ స్టెప్ రాశాను. 3 ఆల్కైల్ గ్రూపులు డిఫరెంట్. చూడు ఇక్కడ ముగ్గురు ఒకేలాగా ఉన్నారు, మరి ఇక్కడ చూడు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ఇలా వేరువేరుగా ఉండి మనకు ఆన్సర్ వచ్చిందనుకో, దాన్ని రెసిమిక్ మిక్చర్ అంటారు. ఇలా వేరువేరుగా ఉండి ప్రొడక్ట్ వస్తే దాన్ని రెసిమిక్ మిక్చర్ అంటారు. ఎల్ ఫామ్ అంటే లియో ఫామ్, డి ఫామ్ డెక్స్ట్రో ఫామ్, లివో ఫామ్ డెక్స్ట్రో ఫామ్, వీళ్ళిద్దరిని కలిపితే రెసిమిక్ మిక్చర్. SN1 రియాక్షన్ అంతేనా, చాలా సింపుల్ రా, తేలిక. కానీ చదివే వారికి కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చదివితే. ఆల్రెడీ ఈ రియాక్షన్స్ మీకు ఇంటర్లో కూడా వస్తాయి. కొత్తగా స్టీరియో కెమిస్ట్రీ ఒక పదం పెట్టారు అంతే. స్టీరియో కెమిస్ట్రీ అంటే ఏంట్లేదు, నువ్వు ముందు చదివినవే మరలా రాస్తాను. కొత్త పాయింట్ ఈ ఒక్క పాయింటే వచ్చింది రెసిమిక్ మిక్చర్, మిగతావన్నీ పాత పాయింట్లే. మరి SN2 చూడు, నన్ను దీన్ని మెకానిజం చేశాను రా, దీని యొక్క మెకానిజం మరలా ఫామ్ చేశాను నేను చూడు. సో ఫస్ట్ ఇలా తీసుకున్న ఈక్వేషన్, ఈ వీడి బయటకు వెళ్ళిపోయి బిఆర్ బయటకు వస్తుంది, తెలుసు కదా మీకు. C+, దీనికి OH ముందు నుంచి అటాక్ అవుతాడు, బ్యాక్ నుంచి అటాక్ అవుతాడు. ముందు నుంచి అటాక్ అయితే ఇలాగ వస్తుంది, OH ఎక్కడికి వచ్చేస్తాడు. అదే వెనక నుంచి అటాక్ అయింది అనుకో, ఇటు పక్క వస్తాడు OH. అంతే, రిమైనింగ్ రియాక్షన్ అంతా పోతే అక్కడ CH3 ఉండేవి, ఇక్కడ HCH3 ఉంది, అంతే, ఏం మారలే. ఫ్రంట్ నుంచి అటాక్ అయితే ఇలాగ వచ్చింది, బ్యాక్ నుంచి అటాక్ అయితే ఇలాగ వస్తుంది, అంతేరా. దీన్నే మెకానిజం అంటారట. ఎందుకంటే చాలా సింపుల్ ఇవి. SN2 రియాక్షన్, దీన్ని ఫస్ట్ ఏమన్నావు, యూని మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి ఇక్కడ 2 ఉంది, బై మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది దేని మీద, దీని కాన్సన్ట్రేషన్ రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుద్ది, ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్. చూసుకో, SN1లో ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. SN2లో ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ వీళ్ళిద్దరు కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, అక్కడ 2 స్టెప్ల్లో వచ్చింది SN1లో, SN2లో 1 స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా కార్బోక్యాటైన్ వస్తుంది, ఇక్కడ CX బాండ్ అనేది ఫామ్ అవుతుంది లాస్ట్గా, చివరిగా CX బాండ్ CNU బాండ్, 2 ఫామ్ అవుతాయి. అవి ఎలాగనేది ముందుకెళ్తున్న కొద్దీ తెలుస్తాయి మనకి. చూడు, ఇక్కడ CH3, ఎక్కడ CH3, ఎక్కడ CH3, ఎక్కడ Cl తీసుకో. ఇదే కదా ముందు మనం తీసుకున్నవి, అదేనా. దీన్నే ఇలా రాశాను ఇప్పుడు కొత్తగా, అంటే ప్రతిది ఒకేలాగా ఉందనుకో కొద్దిగా అంత ఇంట్రెస్ట్ అనిపించదు, కొత్తగా రాశాను. ఈ CH3 తీసి ఆ CH3 ప్లేస్లో RR రాశాను, Cl ప్లేస్లో X రాశాను. ఇక్కడ OH ప్లేస్లో న్యూక్లియోఫైల్ ఉంది, OH ప్లేస్లో న్యూక్లియోఫైల్ ఉంది. సో న్యూక్లియోఫైల్ దీనికి అటాచ్ అయింది అనుకుందాం. ఇక్కడ న్యూక్లియోఫైల్ CE 3 Rలో ఒక X. సరే, ఇంకొద్ది ముందుకు వెళ్ళాం, అప్పుడు నెక్స్ట్ స్టెప్లో X బయటకు వెళ్ళిపోతుంది. యాక్చువల్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు చదివిందే మరలా వచ్చింది, మరలా అదే వచ్చిందే వస్తుందిరా. చూడు ఈ స్టెప్ చూడు, ఇక్కడ ఏం చేసావు స్టెప్లో, ఇక్కడ ఏం చేసావు, విడగొచ్చేసావు. బిఆర్ బయటికి, రిమైనింగ్ ఈక్వేషన్ ఎక్కడ వచ్చింది, దీనికి OHని యాడ్ చేసావు. అంటే 2 స్టెప్లు అయ్యాయి. ఈ 2 స్టెప్లు ఒకే దగ్గర చేశాడు రా, దాన్నే బైమాలిక్యులర్ అంటారు. ఏమైంది, న్యూక్లియోఫైల్ యాడ్ చేశాను, ఈ Xని బయటకు తోస్తాను, ఇదిగో Xని బయటకు తోస్తాను, న్యూక్లియోఫైల్ యాడ్ చేస్తాను. న్యూక్లియోఫైల్ 3 Rలో ఒక C, X బయటికి వెళ్తాను. సో దీని యొక్క మెకానిజం కూడా ఇస్తాడు, జాగ్రత్తగా చూడండి. స్టీరియో కెమిస్ట్రీలో మెకానిజం ఉంటుంది. చూడు, స్టీరియో కెమిస్ట్రీ అంటే మరలా నీకు తెలిసిందే, సింగిల్ స్టెప్లో అవుతుంది తెలుసు. న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది ఎక్కడి నుంచి, బ్యాక్ సైడ్ నుంచి, ఇది నీకు తెలుసు. ఇక్కడ అన్స్టేబుల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, అది నీకు తెలుసు. వాల్డెన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్, ఇక్కడ కొత్త మెథడ్ వచ్చిందన్న. ఈ రియాక్షన్లో వాల్డెన్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది అని చెప్పాడు. సో ఈ 2 పాయింట్స్ నువ్వు చదువుకుంటే చాలు. ఈ 2 పాయింట్లు నీకు తెలిసినవి ఏంటి, అన్స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, హాలోజన్ ఆటమ్ రిమూవ్ అవుతుంది, అంతేరా. నెక్స్ట్, ఈ రియాక్షన్లో వాల్డెన్ ఇన్వర్షన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో చెప్పు, అక్కడ ఆరు అన్నాను కదా, ఆర్ఎల్ దగ్గర హెచ్లు తీసుకున్నాను, X అన్నాను కదా, బిఆర్ తీసుకున్నాను. సో ఇప్పుడు చెప్పు, OH యాడ్ అయింది, న్యూక్లియోఫైల్ దగ్గర OH వచ్చింది, OH 3 Hలు ఒక C, బిఆర్. ఫాస్ట్ రియాక్షన్లో బిఆర్ బయటికి పోయింది, అంతేనా. ఏం కష్టం ఉందిరా ఇందులో, ఎక్కడెక్కడ R కనబడుతుంది అక్కడ హెచ్లు పెట్టాను, ఎక్కడెక్కడ X కనబడుతుంది అక్కడ బిఆర్ పెట్టాను. చూడు, ముందు రియాక్షన్ ఈ రియాక్షన్ పెద్ద తేడా చేయట్లేదు. R ప్లేస్లో హెచ్లు పెట్టాను, X ప్లేస్లో బిఆర్ పెట్టాను. చెప్పు, OH పెట్టాను ఇక్కడ, అప్పుడు ఏంటైంది, OH CE R దగ్గర CH3 CH3 CH3, X ప్లేస్లో బిఆర్, అంతే.
అప్పుడు న్యూక్లియోఫైల్ ఓహెచ్ ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది, సిహెచ్ త్రీ బిఆర్ బయటికి పోయింది. అదే రాశాను. ఏదో కొత్తగా నేను ఇక్కడ సైంటిస్ట్ అయిపోయాడు కనిపెట్టలేదు. చాలా సింపుల్. ఎక్కడెక్కడ ఆర్లు కనిపించో సిహెచ్3లు రాసే, ఇక్కడ హెచ్లు రాసుకోండి. ఓకే, సిహెచ్3 కాకుండా హెచ్లు రాసుకో, నో ప్రాబ్లం. ఎక్కడెక్కడ ఎక్స్ కనబడుతుంది అక్కడ బిఆర్ రాసే, అయిపోయింది ఆన్సర్. చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు, చాలా తేలికిది. ఓకేనా? ఈ SN1 SN2 అర్థం చేసుకోవడం కష్టం. అర్థమైతే నేను ఇప్పుడు పాడుకొని చెప్పాను కదా, అంత సింపుల్గా వచ్చేద్ది. అర్థం అవ్వలేదా, బుర్ర పీక్కున రాదు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి ఫస్ట్ యూనిట్లో ఉన్న 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్లు వస్తేనే నీ ఫస్ట్ యూనిట్ అయినట్టు. 5 క్వశ్చన్లు వస్తేనే 2వ యూనిట్కి రా. ఈ 5 క్వశ్చన్లు రాకపోతే ఫస్ట్ నేర్చుకో, అప్పుడు 2వ యూనిట్కి రా. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 2తో కలుద్దాం. థ్యాంక్ యూ.